నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హన్మకొండ కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. భూపాల్పల్లిలో ఆర్టీసీ జేఏసీ ర్యాలీ, శంకర్ గౌడ్ మృతికి నివాళులు. ఆర్టీసీ కార్మికుడి మృతికి కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై ఉద్రిక్తత, నర్సంపేటలో పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా సొంతింటి కల నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వివిధ డివిజన్లలోని 256 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, ఏనుగుల మానస, రామ్ ప్రసాద్, జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ, రజాలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నారని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 2000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 20.80 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 42.03 కోట్లు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో గత 15 ఏళ్లకెళ్ళి ఎక్కడ కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు లేవు. ఒక్క ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు గాని డబుల్ బెడ్రూమ్ గాని ఇవాళ సుమారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరిగింది. లబ్ధిదారులు ఎంతమంది అప్లై చేసుకున్నా ఇవ్వటానికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీరు తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా 4గురికి చెప్పండి, అప్లై చేసుకున్న వాళ్ళని రమ్మని చెప్పండి, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ మధ్యలో దళారు వ్యవస్థ లేకుండా స్ట్రైట్ గా ఇవాళ లబ్ధిదారులని ఎన్నడూ కూడా ఇలాంటి ఏసీ హాల్లో కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి వారికి ప్రొసీడింగ్స్ కానీ వారికి పట్టాలు కానీ ఇవ్వటానికి మేము ముందుకు వచ్చినామంటేనే మా యొక్క చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోండి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మండల కేంద్రంలో 3వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా నర్సంపేటలో చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కి ఆత్మకు శాంతి చేకూరాలని స్థానిక బస్ డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆర్టీసీ జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ జేఏసీ కార్మికులు శంకర్ గౌడ్ చిత్రపటానికి అంబేద్కర్ సెంటర్ లో భూపాల్పల్లి బస్ డిపో ఎదుట నివాళులర్పించారు. భగవంతుడు శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటున్నానని వారు అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట బస్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణం చాలా బాధాకరం. వారి మరణం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని బాధింపచేసింది. అలాగే వారి ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా భావించాల్సి వస్తోంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకి ప్రభుత్వం ముందుగానే వారి సమస్యలను తెలుసుకుని రాష్ట్ర జేఏసీ కమిటీ సభ్యులతో చర్చలు జరిపి ఉంటే వాటిని న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తే ఈ రోజు శంకర్ గౌడ్ మరణించాల్సిన అవసరం లేకుంటుండే. కాబట్టి ఈ ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా భావించాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమబ్బు విడిచి ఆర్టీసీ జేఏసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. అలాగే చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కోటి నష్టపరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎస్పీకే సాగర్, తెలంగాణ జాగృతి నాయకులు, ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నర్సంపేటలో జరిగిన విషాద ఘటనలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ద్వారా వారికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన ఆర్టీసీ కార్మికులెవరూ నిరాశ చెందవద్దని, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వారి పక్షాన నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్లే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. స్వేచ్ఛాయుతంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కూడా చేసుకోనియకుండా వారి యొక్క స్వేచ్ఛను భంగపరుస్తూ పోలీసులను అడ్డుపెట్టి అరాచకాలు సృష్టించడం వల్ల నిన్న నర్సంపేట పట్టణానికి చెందిన నర్సంపేట డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోల శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడడం దురదృష్టకరం. దీనికి ముమ్మాటికి ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్య, కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యగానే భావించాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. దీనికి కాంగ్రెస్ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 12 గంటల్లోనే ట్రీట్మెంట్కు వెళ్లడం, హైదరాబాద్కు వెళ్లడం, ఆ తర్వాత చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం రాత్రి అర్ధరాత్రి, ఆ తర్వాత తీసుకొచ్చి తెల్లారక ముందే తీసుకొచ్చి డెడ్ బాడీ ఇంటి ముందర వేయడం అనేది మొట్టమొదటి సంఘటన ఇది. దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబానికి ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగం కుటుంబానికి కల్పించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా పెట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న కోల శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న నిరసనల్లో భాగంగా శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన ముత్తోజిపేటకు తరలించగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నివాళులర్పించేందుకు నర్సంపేట వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వాహనాన్ని పోలీసులు మహేశ్వరం వద్ద అడ్డుకున్నారు. కేవలం ఒక్క వాహనానికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో బండి సంజయ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించి వారితో వాగ్వాదానికి దిగారు. చివరకు ఆయన నచ్చచెప్పడంతో అనుమతి లభించింది. మృతదేహాన్ని ఆర్టీసీ డిపోకి తరలించి నివాళులు అర్పించాలన్న కార్మికుల డిమాండ్ కి బండి సంజయ్ మద్దతు తెలిపారు. పోలీసుల ఆంక్షలు తొలగడంతో మృతదేహాన్ని నర్సంపేట బస్సు డిపోకు తీసుకువచ్చారు. అక్కడ బండి సంజయ్ సమక్షంలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ మరణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని, ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కార్మికులకు సూచించారు. 30 సంవత్సరాలు పనిచేస్తే ఆర్టీసీ డిపోలో ప్రారంభించుకోవడానికి తెలంగాణలో జిన్ని ఆంక్షలు, జిన్ని ఆక్షేపాలు, ఇంత నిర్బంధం అంటే అందరూ ఏమంటారు, పోయిన ఎన్నికలు పోయేవాళ్ళు అప్పుడు కట్టినది, ఇప్పుడు కట్టినది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో బాబు గారు చనిపోయినప్పుడు, ఆర్టీసీ గారు చనిపోయినప్పుడు డెడ్ బాడీ ఆర్టీసీ బస్సు తప్పే ఉన్నదని చెప్పారు. వీళ్ళే ప్రశ్నించారు. వీళ్ళే అప్పుడు గుర్తురాలి. ఇది మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారులు లేనప్పుడు ఒక రకంగా అయిపోయి మేనిఫెస్టో వంటిది న్యాయం చేస్తే వాళ్ళు గుంతకుంటున్నారు. వాళ్ళు అంతా అయిపోయింది. ఒక్కసారి బాడీ తీసుకపోయి ఉండడానికి ఇప్పుడు నాయన ఎందుకు వస్తారు? బతుకాలు పడతారా? లోక కళ్యాణం కోసం దివి నుంచి భువికి పవిత్ర గంగాజలాన్ని తీసుకువచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి తదితరులు పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ
సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ అధికారికంగా నిర్వహిస్తున్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సగరుల ఆశాజ్యోతి అయిన భగీరథ మహర్షి గంగను భూమికి తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నలుబోల సతీష్, సగర సంక్షేమ అధ్యక్షుడు సీతా కమలాకర్రావు, నెక్కొండ కిషన్, రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి, రాష్ట్ర సగర మహిళా అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి, తాడిశెట్టి విద్యాసాగర్, అయోధ్య మంగనూరి రఘు, కోడిపాక గణేష్ కుమార్, కానిగంటి రవి తదితరులు పాల్గొన్నారు. మీ అందరినీ కలవటం, మరి ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీసులో నిర్వహించటం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారికంగా ప్రకటించి ఇంత ఘనంగా నిర్వహించటం నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సగర్ల ఆశా జ్యోతి భగీరథుని పుట్టినరోజు అంటే గంగని నేల మీదకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మన ఉదాహరణలకు ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వ్యక్తివి మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించుకోవటం, దీనికి నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తున్నా. మరి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి ఆదేశించారు. గురువారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో ములుకనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రానికి ఎన్ని గ్రామాల నుండి ధాన్యం వస్తోంది, టోకన్ వ్యవస్థ అమలు ఎలా జరుగుతోంది, ధాన్యం నాణ్యతను ఎలా పరీక్షిస్తున్నారు వంటి అంశాలను కలెక్టర్ అధికారులు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పలిన్లు, ప్యాడీ క్లీనర్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అదే ప్రాంగణంలో ఉన్న కాటన్ జిన్నింగ్ మిల్, ముల్కనూరు రైస్ మిల్ ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత కార్యకలాపాలను సహకార సంఘం చైర్మన్ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కలెక్టర్ కి వివరించారు. అనంతరం ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘాన్ని సందర్శించి అక్కడి కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన పొందారు. సహకార సంఘం అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, ముల్కనూరు సహకార సంఘం చైర్మన్ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, డీసీఎస్ఓ వాజిద్ అలీ, సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మహేందర్, ఏడీఏ ఆదిరెడ్డి, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీఓ వీరేశం, ఏవో పద్మ, ఇతర అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. జయశంకర్ జిల్లా భూపాల్పల్లిలో గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జయశంకర్ జిల్లా భూపాల్పల్లి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న సమ్మెకు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి మద్దతు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘం ఎన్నికలు, అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్ తదితర 32 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన ఐఏఎన్ అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమే అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిష్కరించాలని, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. సమ్మె కారణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 39,000 మంది కార్మికులు రోడ్డున పడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల మరియు ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించి సమ్మె విరమింపచేయాలని డిమాండ్ చేశారు. ప్రకటించి ప్రభుత్వానికి మేము సమ్మె చేస్తున్నాం, మాకు రావాల్సినటువంటి మా డిమాండ్లని నెరవేర్చాలి అని ఒక నోటీస్ ఇచ్చి
నా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్టు కానటువంటి పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులంతా కూడా మరి ధర్నా చేసి రోడ్లెక్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ మహిళా ఆర్టీసీ మరి డ్రైవర్లు, కండక్టర్స్, మరి అదేవిధంగా డ్రైవర్లు అందరూ కూడా ఇవాళ ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దీని అంతటికీ కారణం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరి అసలు కొంచెమన్నా చలనం ఉందా లేదా అనేది ఇవాళ ఇక్కడ మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, గురుకులాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమగ్రంగా పరిశీలించారు. ఈ పనులను టీజీఈడబ్ల్యూఈడీసీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో డీఈఓ ఎల్వి గిరిరాజ్ గౌడ్, డీడబ్ల్యూఓ విశ్వజ, ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. తాగునీరు, టాయిలెట్, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఇంకుడు గుంతలు వంటి మౌలిక వసతుల ఏర్పాటు పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన పనులతో పాటు చిన్నపాటి పనులను కూడా నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన భవనాలకు వెంటనే రంగులు వేయాలని, టాయిలెట్ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పాఠశాలలు ప్రారంభానికి ముందే సిద్ధంగా ఉండేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే వర్షపు నీటిని సద్వినియోగం చేసేందుకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో సరైన ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే తొలగించాలని సూచించారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా శిథిలాలను తొలగిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అలాంటి ఉపాధ్యాయులను అభినందించే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇంకా అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రాంతాల్లో వెంటనే పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ విద్యా సంస్థలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ వంటి ప్రాథమిక వసతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ఈ సమావేశంలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్ కుమార్, డిఈ రవీందర్, ఏఈ అజీజ్ ఖాన్, పంచాయతీరాజ్ డిఈ శ్రీనివాసరావు, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, ఎంఈఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. సరైన పోషణ, ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. స్మార్ట్ ఫోన్ల పంపిణీతో సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం సులభతరం అవుతుందని చెప్పారు. గతంలో 16 రిజిస్టర్లలో నమోదు చేయాల్సిన ప్రక్రియను ఇప్పుడు సులభతరం చేసినట్లు వెల్లడించారు. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. భూపాల్పల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న వర్కోలు రవీందర్ గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురైన రవీందర్ ని వెంటనే వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటన విషయం తెలుసుకున్న పీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని రవీందర్ ని పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడిన ఆయన రవీందర్ కి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అవసరమైతే హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరుతూ వరంగల్ జిల్లాలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అలకలాంబ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ సూచనలతో చేపట్టినట్లు తెలిపారు. దుగ్గొండి మండలంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ నాయకత్వం వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్ ఆజ్ కరో అనే నినాదంతో మహిళల నుంచి విస్తృత మద్దతు సేకరించారు. ఈ సందర్భంగా
సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతుగా సంతకాలు చేశారు. సేకరించిన సంతకాలతో కూడిన పోస్ట్ కార్డులను న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మమతా శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వెండి సక్కుబాయ్, దుగ్గొండి మండల మహిళా అధ్యక్షురాలు బుర్రి సునీత, మండల ఉపాధ్యక్షురాలు రాసమల్ల సుజాత తదితరులు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహిళలు తమ గళాన్ని వినిపించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుళ్లకు తీవ్ర ఎండల మధ్య ఉపశమనం కలిగించేందుకు డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని పలు ముఖ్య కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి ఈ మజ్జిగను అందజేసి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఎండ తీవ్రతలోనూ ప్రజల రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు తాము చేయగలిగిన చిన్న సహాయం ఇది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీతో పాటు ఆర్గనైజర్ శ్రవణ్, రామ శ్రీనివాస్, అల్లాడి సుమన్, నల్ల సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. మజ్జిగ అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రస్ట్ సభ్యుల సేవాభావాన్ని అభినందిస్తూ ఈ విధమైన కార్యక్రమాలు వేసవి కాలంలో తమకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. ప్రజల కోసం కష్టపడుతున్న తమను గుర్తించి సహాయం చేసినందుకు రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఎండాకాలంలో పురస్కరించుకొని ఉదయం నుంచి దాదాపు సాయంత్రం రాత్రి వరకు కూడా నిర్విరామంగా వాళ్ళు చేసే శ్రమను గుర్తించి ఎండాకాలంలో కొద్దిగంతనైనా ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో మా ట్రస్ట్కే ఎక్కడెక్కడ కూడల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులందరికీ చల్లని మజ్జిగ ఇస్తూ వారిని మానసికంగా సంతోషపరుస్తూ తర్వాత శారీరకంగా కూడా తృప్తిపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగినది. వీరికి ఈ సందర్భంగా నాకు సహాయం చేసినటువంటి ఈ యొక్క ట్రాఫిక్ పోలీసు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహనీయుల మాసం పురస్కరించుకొని కేవీపీఎస్ ఆధ్వర్యంలో కులరహిత సమాజ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం వరంగల్లోని కాళోజీ సెంటర్లో జరిగింది. కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మాల మహనాడు గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు, మహనీయుల ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ అంకేశ్వరపు రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే సమాజ సమానత్వం కోసం చేసిన కృషిని కొనియాడారు. సమాజంలో కుల వివక్ష నిర్మూలన అవసరమని పేర్కొన్నారు. అలాగే చట్టపరంగా పెద్దవారైన యువత తమ ఇష్ట ప్రకారం వివాహం చేసుకునే హక్కు ఉందని, ప్రేమ వివాహాలను కుల అహంకారంతో అడ్డుకోవడం లేదా హింసకు దిగడం తగదని అన్నారు. ఇటువంటి ఘటనలను నివారించి కులరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 1800 అంటే ఇప్పుడు మనం ఉన్నది 20వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో పోతా ఉన్నాము. ఆయన 1800 శతాబ్దంలోనే కుల వివక్షత కోసం పోరాడిన మహానుభావుడు. అతడు ఫస్ట్ మహిళల పట్ల తన అంటే మహిళలంటే ఓన్లీ ఇంటి అంటే వంటింటి వాళ్ళే కాకుండా మహిళలు కూడా చదువుకొని సమాజంలో ఎంతో కొంత ఎదుగుతూనే ఆ కుటుంబం బాగుపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హన్మకొండ కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. భూపాల్పల్లిలో ఆర్టీసీ జేఏసీ ర్యాలీ, శంకర్ గౌడ్ మృతికి నివాళులు. ఆర్టీసీ కార్మికుడి మృతికి కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై ఉద్రిక్తత, నర్సంపేటలో పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.